పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరి ఉద్దేశములతో యేసు కరుణా కిరణాల క్రేత ప్రపంచమంతా రావాలని ఆశతో ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. లక్ష్మీ రీటా కుటుంబం అప్పు సమస్య నుండి విడుదల కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. సూసేనాథన్ మరియు సెసిలియా, జాన్, జాక్సన్ వెల్లంగన్ని ప్రయాణంలో ప్రభు తోడుగా ఉండినట్లుగా సురక్షిత ప్రయాణం కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. విజయరాణి ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా యేసు తిరుహృదయంకు సమర్పిస్తూ ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. బెల్లం సాత్విక్ అండ్ బెల్లం ధన్విన్ మంచి ఆరోగ్యం, మంచి చదువుల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మరి అల్ఫోన్సా కుటుంబం నూతన గృహ నిర్మాణంలో ప్రభు తోడుగా ఉండినట్లుగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా గృహ నిర్మాణం జరిగినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం, కుటుంబంపై దేవుని దీవెనల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. జే మరియలహరికి డిగ్రీ BSAలో మంచి మార్కులు వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతగా, NMM భాగ్యం మంచి ఆరోగ్యం కొరకు, పాస్టర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన వారు జి ఫాతిమా సరిత, అలాగే అల్లం జోసఫ్ రెడ్డి, శౌరుల కుటుంబంలో దేవుడు చేసిన మేరకు కృతజ్ఞతగా, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, రాకపోకలలో దేవుని కాపుదల భద్రత కొరకు, సౌమిత్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. నిన్నటి దినం జన్మదినోత్సవం కొనియాడి ఉన్న ఇట్యాల జోసఫ్ విహాన్ని ప్రభు గడిచిన కాలమంతా కాచి కాపాడిన కృతజ్ఞతగా, నూతన సంవత్సరంలో ప్రభు తోడుగా ఉండి కాచి కాపాడి మంచి ఆరోగ్యం, జ్ఞానం, చదువులు దయచేసినట్టు కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. బాలశౌరి, శిరీష, కృష్ణవేణి, ప్రేమ్ సాగర్, అనలా కుమారి కుటుంబం నిన్నటి దినం జన్మదినోత్సవం కొనియాడిన ఇట్యాల జోసఫ్ విహాన్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. సంగీత మంచి ఆరోగ్యం, నూతన గృహ నిర్మాణం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగినట్లుగా, సిరిల్కి కెనడాలో మంచి ఉద్యోగం దొరికినందుకు కృతజ్ఞతగా, 3 గంటల ప్రాంతంలో అడిగిన ప్రతి దానికి సమాధానం దొరికినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. సౌజన్య దీప్తికి 3 గంటల ప్రార్థన ద్వారా దేవుడు చేసిన మేలులన్నింటినీ బట్టి కృతజ్ఞతగా, నేను 6 నెలల గర్భంలో ఉన్నప్పుడు వర్క్ స్ట్రెస్ వలన యాన్యువల్ లీవ్స్ అప్లై చేశాను. 3 గంటల ప్రార్థన ద్వారా నాకు లీవ్స్ అప్రూవ్ అయ్యాయి. శాలరీతో పాటు నాకు ఆ లీవ్స్ అప్రూవ్ అవ్వాలని, ఉద్యోగం ఎటువంటి ఆటంకం లేకుండా ఉండనట్టుగా యేసు తిరుహృదయంకు సమర్పిస్తూ ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. ఆలూరి లీనా తేజస్వి 3/5/2026 జరగబోయే నీట్ ఎగ్జామ్స్లో దేవుడు తోడుగా ఉండినట్లుగా, జ్ఞాపక శక్తి, సమయ స్ఫూర్తి తయారుచేసినట్లుగా, ఎగ్జామ్స్ మంచిగా రాసి మెడికల్ సీట్ మంచి కాలేజీలో వచ్చినట్లుగా, మరే తల్లి మధ్యస్థ ప్రార్థన దేవాది దేవుని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏ మోహన్ రావు మరియు సంధ్య, సింగారెడ్డి, అలెగ్జాండర్ రెడ్డి, స్వరూపారాణి, మాన్విత్ రెడ్డి, మా కుటుంబంలో యేసు తిరుహృదయం సహాయం మరియు మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. గాదే బాలే అభినవ్ రెడ్డి, భరణి మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, సంతాన వరం, మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. గాదే లీనో పాస్కల్ రెడ్డి, ఆరోగ్య మేరీ, గాదే బాల అభినవ్ రెడ్డి, భరణి మొదటి వివాహోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. దీపవతిని బాలస్వామి, శౌర్యుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, కుమారులను దీవించి బంగారు భవిష్యత్తు దయచేసినట్లుగా, జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా, మంచి ఆరోగ్యం, ఫాసిల్ గారికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుసు, ప్రత్యేక తలములన్నీ నెరవేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అమోఘారెడ్డికి 10th క్లాస్లో 80% ఫస్ట్ ఇయర్, 95% ఇంటర్ సెకండ్ ఇయర్, 92.1% వచ్చినందుకు దేవుని కృతజ్ఞతగా, ముత్తంగిలో ఫాదర్ సిర్లు గారు కండక్ట్ చేసిన ప్రార్థన వలనే నా కుమార్తెకు ప్రభు డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చారని సాక్షాత్ చెప్తున్నారు. అలాగే అందరికీ జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అమోఘారెడ్డికి 10th క్లాస్ 80%, ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 95%, ఇంటర్ సెకండ్ ఇయర్ 92.1% దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెబుతూ, May 3న నీట్ ఎగ్జామ్లో అమోఘారెడ్డికి గవర్నమెంట్ ఫ్రీ సీట్ వచ్చినట్లుగా, మంచి ర్యాంక్ రావాలని దేవుని దీవెనల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వై ప్రబలిక MDS ఎగ్జామ్స్ రాస్తుండగా మంచి జ్ఞానం, ఆరోగ్యం, ఉత్తీర్ణత కొరకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వై భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, నా పేరు మిసెస్ పి జ్యోతి,
ఫాదర్ సెల్ గారు శ్రీకాకుళం వీరఘట్టం ప్రార్థనకు 2 రోజులు ప్రార్థన కూటమిని నిర్వహించినప్పుడు 3 వ్యక్తులకు ఫోన్ కాల్ వస్తున్నాయి అని ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచనం నేను సహోదరుడు రత్నాకర్కి అని నేను విశ్వసించాను. చాలా రోజులు ప్లాట్ అమ్ముడుపోవడం విషయంలో వేచి ఉన్నాడు. కానీ 2వ రోజే ప్లాట్ కొనుక్కోవడానికి ఫోన్ కాల్ వచ్చింది. ప్రణీత్ మంచి ఉద్యోగం, జీవితంలో మంచిగా స్థిరపడినట్టుగా, సాయమ్మ వెంటిలేటర్పై ఉండగా త్వరగా కోలుకోవాలని, జాహ్నవి వెనికిడి సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, ప్రేరణ 10th క్లాస్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రణయ్ నీట్ ఎగ్జామ్ మంచిగా రాసి మంచి ర్యాంక్ వచ్చినట్లుగా, ప్రణీత్ 10th క్లాస్ మ్యాథ్స్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా, రజని మంచి జీవిత భాగస్వామి, మరి బొంబినో మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నవారు మరియ బొంబినా. లోహితకి రేపటి దినం జరగబోయే స్కానింగ్ రిపోర్ట్స్ నార్మల్ వచ్చినట్లుగా, గర్భంలోని శిశువు మంచి ఆరోగ్యం, తల్లి బిడ్డ మంచి ఆరోగ్యం, బేబీ కిడ్నీలు 2 నార్మల్గా పనిచేసినట్లుగా, ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మించినట్టుగా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ విపరీతమైన ఎండలో ప్రజలందరూ ఉండగా ప్రభు కనికరించి మంచి వాతావరణం దయచేయమని ప్రభుని ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవబుట్ట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా 35వ అధ్యాయం 10వ వచనంలో వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోవును. ఈ ప్రవచనం మీ ఇంటిలో నెరవేరునుగా. ఐసయా 35:10 every kind of shadow that covers you with a sorrow will all leave you. Amen. Isaiah 35:10 that this prophecy take place in your life. Amen. యెషయా 65:19లో నా ప్రజలను గాంచి ఆనందింతును, ఆ పట్టణం నీక ఏడ్పులు గాని సహాయం కొరకు అంగలార్పు గాని వినిపింపవు అని ప్రభు చెప్తున్నాడు. ఇన్ దాట్ సిటీ there will be joy
and there will not be any kind of mourning and tears in that city. Isaiah 65:19. మొదటి గుర్తుల యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో సియోనును, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో, సియోను నందు దుఃఖించు వారికి బొగ్గికి బదులుగా పూలదండ నిచ్చుటకును, శోకవస్త్రమునకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకును, విచారించు వారు స్తుతి గీతములు పాడునట్లు చేయుటకును అతడు నన్ను పంపెను. మాలాంటి గురువులను, ప్రసంగం చెప్పే వ్యక్తులను ప్రవక్తలుగా దేవుడు వాడుకొని మీ దుఃఖ వస్త్రమును తొలగించి ఆనంద తైలముతో అభిషేకం చేయమని పంపిస్తాడంట. మీరు నమ్మాలంట. ఎస్, గాడ్ సెండ్ సర్వెంట్స్, ప్రాఫిట్స్. Isaiah 61:3 says, God sent me so that you will come out of your garment of sorrow and you will have garment of joy and oil of joy. స్తుతి గీతం అంటే your life will become a praise giving, thanksgiving. పాడుదామా? యేసు నామములో మన కన్నీళ్ళందా తొడువబడి దుఃఖమందా సంతోషంగా మారే రోజులు వచ్చునులే అని పాడే పాట. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగరు పాయనం, విడుదల సమీపించును, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పాయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే. నీ స్థితి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చునులే. నీ స్థితి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినం వచ్చునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. నిత్యపిత, ఈ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యెషయా గ్రంథంలో ప్రవక్త పలుకుతున్నాడు. యెషయా 9వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళితే, జెబూలూను నప్తాలి పట్టణమా, మీరు ఇంతకు ముందు అవమానంలో ఉన్నారు, కానీ మీకు కీర్తిని తీసుకువచ్చే దేవుడు మీ మధ్యలో నడుస్తున్నాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రార్థన ద్వారా మీ మధ్యలో నడిచి మీ అవమానమును దేవుడు కీర్తిగా మార్చునుగా. ఆమేన్. The Lord will change your mourning, your shame into glory. ఆమేన్. Isaiah 9, the Lord walks amidst us. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనం, డ్యూట్రానమీ 2:7, ఎడారి గుండా పయనించినప్పుడు అతడు మిమ్ము కాపాడెను. ఈ 40 ఏండ్లు ప్రభు మీకు చేదోడు వాదోడుగా ఉండెను. అతని కృప వలన మీ అక్కరలన్నీ తీరినవి. Deuteronomy 2:7, God walked with you 40 years and he became your shadow. He took care of all your needs. The same Lord will be with you, the Lord says. ఆమేన్. పాడదామా ప్రేమన సహోదరి సహోదరులారా, అనుభవించిన బాధలు ఇకపై ఉండవు, అక్కరలను తెరవు తీర్చును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగరు పాయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలో కళ్ళినంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసువులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెము ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. మనము కూడా ఈరోజు పాడిన ప్రవచనములన్నీ పొందే రోజులు రావాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చివరి పుస్తకం వరకు దేవుడు పలికిన మాట అదే. లాస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్ ఆల్సో గాడ్ కెప్ట్ రిపీటింగ్ దాట్. రెవల్యూషన్ 21:4. దర్శన గ్రంథం 21:4. వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయదు. ఆమేన్. ఇక మృత్యువు గాని దుఃఖము గాని ఏడ్పు గాని బాధ గాని ఏ మాత్రము ఉండబోదు. ఆమేన్. దేవుడు అబద్ధమాడాడు, మనము నమ్ముదాం. ఎస్, ద లార్డ్ సేస్, ఐ విల్ వైప్ అవే ఎవ్రీ టియర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దేర్ ఐస్, ఆమేన్. ఎవ్రీ వరీ, ఎవ్రీ ట్రబుల్, ఎవ్రీథింగ్. నో మోర్ దే విల్ బి విత్ యూ. ఆమేన్. ద లార్డ్ సేస్, రెవల్యూషన్ 21:5, ఐ విల్ మేక్ ఎవ్రీథింగ్ న్యూ. అన్నిటిని నూతనీకరిస్తానని దర్శన గ్రంథం 21:5 చెప్తుంది. దుఃఖాన్ని సంతోషంగా యోహాను 16:20 ప్రకారం దేవుడు మళ్ళచ్చునుగాక. ఆమేన్. పాడుదామా ఈ ప్రవచనమును కూడా. దేవాన ఏడ్పు దుఃఖమందా సంతోషంగా మారే రోజులు నీవిస్తావు. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పాయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలో కన్నీలెంత కాలం, కష్టాల బాటలో సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. ఏడ్పు కాని ఇక దుఃఖము కాని ఇకపై నీకు ఉండవులే. ఏడ్పు గాని ఇక దుఃఖము గాని ఇకపై నీకు ఉండువులే. కంటి నుండి వెలువడే బాష్పములను ప్రభువే తుడిచివేయునులే. కంటి నుండి వెలువడే బాష్పములను ప్రభువే తుడిచివేయునులే. నీదు దుఃఖము సంతోషముగా మార్చే దినములు వచ్చునులే. నీదు దుఃఖము సంతోషముగా మార్చే దినము వచ్చునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. ఎంతమంది ఏడుస్తున్నారో వాళ్ళ పరిస్థితులు ప్రార్థన ద్వారా మారిపోవాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరూ బాగుండాలని ఎండలో అందరికీ మేలులు జరగాలని ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. Amen. Jesus, I trust in you. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ఇలా ప్రవచనములన్నీ నెరవేరుతున్నాయి. ఈరోజు ప్రవచన పూర్వకంగానే పాడుతున్నాం, దయచేసి నమ్మండి. The Lord is giving you prophecies every day, and some people trust in that and they are receiving the blessings. మీ ఇల్లు, మీ కుటుంబం సాక్షిగా మారునుగాక. ఆమేన్. యెషయా 49:15-16 అందరికీ తెలిసిన వాక్యమే. స్త్రీ తన పసికందును మర్చిపోయినా నేను మాత్రం మిమ్మల్ని మరువను. Even if the mother forgets the little sucking child, I will not forget you. I have written your name on the palm of my hand. నీ పేరు నా చేతిలో అరచేతిలో రాసుకున్నాను. ఏం కావాలి? ఐసయా 15:49, 15 and 16 పాడుదామా? ఇంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రి నా పేరును ఆయన చేతిలో లిఖించుకున్నాడు. స్తోత్రం. చెమ్మగిల్లు కళ్ళలోను కన్నీలెంత కాలం, కష్టాల బాటలోని సాగరు పాయనం, విడుదల సమీపించను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోను కన్నీలెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. కన్న తల్లి నిన్ను మరచినను, నా ప్రభువు నిన్ను మరువడులే. కన్న తల్లి నిన్ను మరచినను, నా ప్రభువు నిన్ను మరువనులే. చేతిలో నా పేరును రాసిన ప్రభువు నీతో ఉండునులే. తన చేతిలో నా పేరును రాసిన ప్రభు నీతో ఉండునులే. నీ గురించి వ్రాసిన ప్రణాళికలు నెరవేరు దినములు వచ్చునులే.
నీ గురించి రాసిన ప్రణాళికలో నెరవేరు దినములు వచ్చునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. కన్న తల్లి కన్నా తండ్రి కన్నా ప్రేమించే దేవుని వైపు చూస్తూ ఆయన ఉంటే చాలని పలుకుదాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో ఉన్నాం. కీర్తన 23:5-6 వచనం. సామ్ 23:5-6. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయదు. ఆమేన్. నేను జీవించున్నాలు నీ కరుణయు ఉపకారములు నా వెంట వచ్చు. ఆమేన్. ఎవరు కూడా శత్రువులతో పోరాడవద్దు, యుద్ధం చేయవద్దు. వాళ్ళు ఏది చేసినా ప్రభు వైపు చూస్తే ఈ వాగ్దానం నెరవేరుతుంది. సామ్ 23:5-6. Lord, as my enemies keep seeing, you will make a banquet for me, and your goodness and mercy will follow me all the days of my life. ఆమేన్. ఇంత గొప్ప వాగ్దానం. ఆల్ ద డేస్ జీవించున్నాలు కరుణ ఉపకారం. దేవా, ఇక్కడ జరుగుతున్న పనులు అనేక జరుగుతున్నాయి. ఈ ఎండలో అనేక ప్రోగ్రాం జరుగుతున్నాయి. తెరవనికి అనేక మంది పని చేయాలి, కష్టం. అందరిపై కనికరించమని పాడుదామా? పాడి ముగించే లోపల దేవుని దీవెనలు మీ మీద కలుగునుగా. ఆమేన్. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పాయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. నీవు జీవించు దినములెల్లా కరుణ ఉపకారం వెంట వచ్చునులే. నీవు జీవించు దినముల కరుణ ఉపకారం వెంట వచ్చునులే. శత్రువుల ఎదుట విందు చేసి మహిమ పరచే దినం వచ్చునులే. నీ శత్రువుల ఎదుట విందు చేసి మహిమ పరచే దినం వచ్చునులే. ప్రభువు యుద్ధం చేసి నిన్ను గెలిపించే దినముల్ వచ్చునులే.
ప్రభుయోచన చేసి నిన్ను గెలిపించే దినములు వచ్చునులే. విడుదల సమీపించేను, వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. రోజు మా పేరు మెన్షన్ చేసి బృందం కూడా బాగుండాలని ఆశించే మీ అందరినీ ప్రభు దీవించునుగాక. అనేక మంది ఇబ్బందులలో ఉన్నారు ఎండలో. దయచేసి ఈ పరిస్థితి మారాలని దేవుడు అనుకుంటే ఇంతమంది ప్రార్థిస్తే వాతావరణం కూడా మారుస్తాడు. మనం ప్రార్థన చేయాలి, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అంబిక, సంబత్, మేరీ, క్రిస్టినా మీ ముగ్గురిని దేవుడు పేరు పెట్టి పిల్లొచ్చి మీ అంగళార్పను తొలగించి దుఃఖమును సంతోషముగా మార్చే దినముల కోసం వేచి ఉండి ఓపికతో దేవుని వైపు చూడాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. తల వంచి, అయా ప్రభువా, నా జీవితం ఇలా సిగ్గుపడే స్థితికి వచ్చింది అని ఏడుస్తున్న ఇద్దరు కుటుంబాలను దేవుడు తల ఎత్తుకుని సాక్షి విధంగా చెప్పే విధంగా చేయబోతున్నాడు. అప్పు సమస్యలతో పోరాడుతున్న అనేక మందికి ఎందుకో ఈరోజు దేవుడు చాలా డబ్బు మీరు కౌంట్ చేస్తున్నారు, అట్లా లెక్క పెడుతున్నారు. అలాంటి రోజులు ప్రభు మీ ఇంటికి ఇవ్వబోతున్నాడు. ఇద్దరు వ్యక్తులు మీ కుటుంబంలో ఉన్న కష్టాలు, మీ పిల్లల్ని దేవుడు లేవనెత్తి వారి ద్వారా మీ కన్నీరు తుడిస్తారు. అది జరిగినప్పుడు సాక్ష్యం చెప్పాలి. తల వంచి ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ విపరీతమైన ఎండ పరిస్థితిని మార్చి ప్రజలకు అనుకూలమైన వాతావరణం దయచేసి వేదన దుఃఖముతో ఉన్న వాళ్ళు కన్నీటిని ఈరోజు వాక్యంలో విన్న ప్రతి ప్రవచనం ద్వారా పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దీవించునుగాక. May the Lord take control of this terrible climate. In the name of the Father, and of the Son, and of the Holy Spirit, fulfill every promise, prophecies we heard today. Make your testimony now and forever. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలెంత కాలం, కష్టాల బాటలోని సాగరు పాయనం, విడుదల సమీపించును. త్వరలోనే మీ ఇంటిలో వెలుగు ఉదయించును. God bless you.